Save a life. Download UBlood app. UBlood for the new blood. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 2.5 నెలల నుంచి కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అవినీతి, అరాచకం, అదేవిధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా, అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని ఒక రాక్షస పాలన చేసినట్టు జగన్ రెడ్డి ఈ రోజున వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా పార్టీలు మారడానికి సిద్ధంగా ఉన్నారు. చాలామంది అంటే ఎవరైతే రాజకీయాల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నచ్చక లేదా నాయకత్వం మీద నమ్మకం లేనప్పుడు పార్టీలు మారేటప్పుడు ఏదైతే బాగా పనిచేస్తారో ప్రజల దగ్గరకు ఉంటారో అటువంటి పార్టీలోకి వెళ్తారు. ఈ రోజున కూటమిలోకి తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ 3 పార్టీల్లోకి వైసీపీలు ఎంపీలందరూ కూడా ఈ రోజున రాజ్యసభ మెంబర్లు వస్తూ ఉన్నారు. ఇవాళ మొన్న ఈరోజు టీవీలో కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నేను ఈ విషయం చెప్తా ఉన్నాను, రాజకీయాలు ప్రజల సేవ కోసం పనిచేయాలి కానీ ప్రజల్ని పీడించడానికి కాదు. అది ఈ వైసీపీ నాయకులకి అర్థమైపోయింది. అదేవిధంగా రాష్ట్రంలో మీరు కనుక చూస్తే అమరావతికి దరిదాపుగా 15,000 కోట్లు కేంద్రం డబ్బులు ఇవ్వడం జరిగింది. మరి పోలవరానికి 12,000 కోట్ల రూపాయలు క్యాబినెట్లో అప్రూవల్ చేయడం జరిగింది. అదేవిధంగా విజయవాడకి పటమట వైపు ఉన్నటువంటి బైపాస్ ఆల్రెడీ జనవరిలో ఓపెనింగ్ జరగబోతూ ఉంది. ఇప్పుడు ఈస్ట్ బైపాస్ కూడా డిపిఆర్ రెడీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి ఈ ఇండస్ట్రియల్ సిటీస్ 2, ఒకటి కర్నూలు జిల్లా, ఒకటి ఇటు ఉత్తరాంధ్రలో ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అభివృద్ధి విషయంలో ఎక్కడ వెనుకంజ వేయకుండా డెవలప్మెంట్ చేయడానికి ఎన్నో ప్రాజెక్టులు ఇస్తూ ఉన్నారు. వీటన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క అనుభవంతో ఎంత ఫాస్ట్గా పూర్తి చేయగలిగితే ఈ రాష్ట్రం అంత తొందరగా అభివృద్ధి చెందుతుంది. ప్రజలందరూ కూడా ఈ యొక్క కూటమిని ఒక 20 సంవత్సరాల పాటు కేంద్రంలో బీజేపీ కానీ రాష్ట్రంలో కూటమిగా ఉండాలని కోరుకుంటున్నారు. తప్పకుండా ప్రజలందరూ కూడా సహకరించి మన రాష్ట్ర అభివృద్ధిలో విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ కూడా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్లు ఇక్కడ పెట్టి రాష్ట్ర అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా ఈ 5 సంవత్సరాలు ఒక వినూత్నమైనటువంటి రాజధాని నిర్మించబోతూ ఉన్నాం కూటమి ద్వారా. మీరందరూ కూడా ఈ కూటమి చేసే అభివృద్ధి పనులు ఏ విధంగా ఉంటాయో మీరు చూడబోతారు. చెప్పడం కంటే కూడా నేను మనవి చేస్తున్నాను.